హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునే కుల్ఫీ ఐస్ క్రీమ్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని ఒక 15 to 20 దాకా జీడిపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోనూ ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్స్, బాదాము, పిస్తా ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో అది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు బాగా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. అది 1/2 లీటర్ మిల్క్ కొంచెం థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చాలా థిక్గా అవ్వాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా థిక్గా అవ్వాలి. మిల్క్ కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులోనూ ఇది జీడిపప్పు పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. అది కొంచెం కలుపుతూనే ఉండాలి. అది కొంచెం థిక్గా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా అందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఆ పాలలో కూడా వేసి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కాస్త కొంచెం థిక్గా అయినట్టు అనిపిస్తే అందులో కొంచెము పాలు వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. బాగా చల్లగా అయిపోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చాలా బాగా మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. క్రీమీలాగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనకి ఇందులో స్వీట్నెస్కి తగినట్టుగా నేను ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ జాగరి వేసుకున్నాను. ఎవరి స్వీట్నెస్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ జాగరిని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోన ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దాని మీద వేసి ఈ బ్యాటర్ అంతటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకుంటే చాలా బాగా ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నా సరే మనం అందులోన వేసుకోవచ్చు. ఇట్లా చిన్న కప్స్లో కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇంకా కొంతసేపు ఉంటే ఇంకా గట్టిగా అవుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే హోమ్ మేడ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.